స్టూడెంట్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దావేర్ అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనకి రీసెంట్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మనము ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారము ఐఐటీస్ టాప్ 10 ఐఐటీస్ మన దేశంలో మన ఇండియాలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. టాప్ 10 ఐఐటీ లిస్టులో మనకి ఐఐటి మెడ్రాస్ అని అందరికీ తెలుస్తుంది. ఈరోజు మనం టాప్ 10 లిస్టు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మనం టాప్ 10 ఐఐటీస్ ఇన్ ఇండియా. ఈ డేటా మనకి జేఈ 2025 మెయిన్స్ రాసి అడ్వాన్స్ రాసి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ జేఈ అడ్వాన్స్ 2024 ఎగ్జామ్స్ అయితే జరిగిపోయినాయి. వాళ్ళు కూడా అడ్మిషన్స్ అయితే కాలేజీల్లో జాయిన్ అయ్యారు. మరి ఎవరైతే జేఈ 2025కి ఎవరైతే టార్గెట్ ఉందో, దోస్ హూ హ్యావ్ టార్గెటెడ్ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ 2025 వాళ్ళకి ఈ డేటా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే అదేవిధంగా సపోజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ నంబర్ 1 ర్యాంకులో ఉంది. అదేవిధంగా నంబర్ 2 వచ్చి ఢిల్లీ ఉంది. అదేవిధంగా నంబర్ 3 వచ్చి కాన్పూర్ ఉంది. ఐఐటి కాన్పూర్ నంబర్ 3 ఇన్ ఇండియా కంపేర్ టు ద టాప్ 10లో వస్తే నంబర్ 3. నంబర్ 4 వచ్చి ఖరగ్పూర్ ఉంది. నంబరు 1, 2, 3 ఇక్కడ మనకి ఐఐటి మెడ్రాస్ 1 ఉంది, ఐఐటి ఢిల్లీ 2 ఉంది, ఐఐటి బాంబే 3 ఉంది, ఐఐటి కాన్పూర్ 4 ఉంది. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ 5 అయితే ఉంది. ఐఐటి రూర్కీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ అయితే మరి 6లో ఉండటం జరిగింది. మరి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి అయితే 7లో ఉండటం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి హైదరాబాద్ అయితే 8లో ఉంది. మరి తెలుగు వాళ్ళందరికీ గర్వించదగ్గది. ఇది మన హైదరాబాద్లో ఉంది. మరి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇది మంచి కాలేజీ. మనకి ఇక్కడ ఉండేది వాళ్ళ లాస్ట్ ఇది పెట్టి 10-15 ఇయర్స్ అయినప్పటికీ 8లో రావటం చాలా గొప్ప విషయము. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీ అని కూడా పిలుస్తారు. ఇది 10th రావటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఇది 15th రావటం జరిగింది. ఇది టాప్ 10లో ఈ విధంగా ఉన్నాయి. మరి అదేవిధంగా మిగతా కూడా ఏ ర్యాంక్స్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. టాప్ 15 జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం. అదేవిధంగా మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ అయితే 16లో ఉంది. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గాంధీనగర్ అయితే 18వ ర్యాంకులో ఉంది. ఐఐటి రోపార్ అయితే 22లో ఉంది. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ అయితే 28లో ఉండటం జరిగింది. ఐఐటి మండి 31 హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇవన్నీ కొత్త కాలేజీలు కాబట్టి ఐఐటి పాట్నా 34లో ఉండటం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది 49లో ఉండటం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది స్పేస్లో ఉంటుంది. ఐఏఎస్టీ అంటారు దీన్ని. అదేవిధంగా మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ 54 ర్యాంకులు ఉండటం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి అయితే 61లో ఉండటం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి జమ్మూ 62లో ఉండటం జరిగింది. ఐఐటి పాల్కా అది కేరళలో ఉంటుంది 64లో ఉండటం జరిగింది. మరి బిలాయిలో అయితే 73లో ఉండటం జరిగింది. 73 ఉండటం జరిగింది. అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 73. ఇవన్నీ మనకి అది IIIT మనకి అనవసరం. ఇది 73 వరకు ఇన్ని కాలేజెస్ అయితే ఉండటం జరిగింది. మరి మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మరి జేఈ టార్గెట్ 2025 ఉంటుందో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు లాంగ్ టర్మ్ తీసుకుని బాగా చదవండి. జేఈ 2025 ర్యాంకర్స్ బాగా చదివి ఈ కాలేజీలో మరి మీరు అడ్మిషన్ పొందాలని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేఈ 2020 ఆల్ ది బెస్ట్. జేఈ 2025 మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.